సో ప్రియమైన విద్యార్థులందరికీ, వేదిక మీద ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధ్యానాభివందనాలు. ఈరోజు ప్రపంచమంతా రుగ్మతలతో అల్లాడుతున్నటువంటి సందర్భంలో యోగ సాధన యొక్క, ధ్యాన సాధన యొక్క విశిష్టత గుర్తిస్తున్న ప్రపంచం. అందులో భాగంగా ఎన్నో వేల క్రితం మనకు అందించినటువంటి మహర్షులు యోగ విద్యని మనకి పతంజలి మహాముని అందించినటువంటి యోగ పద్ధతి ద్వారా మనం యోగ సాధన కొనసాగిస్తున్నాం. ఇది ద్వారా ఏదో పద్యం కూడా చెప్తారు. పతంజలి మహాముని యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య శవజ్ఞకేన యోగ కరోతం ప్రవరం మునీన పతంజలిం ప్రాంజలిం ప్రణతోష్మి అంటారు. అంటే పతంజలి మహాముని మీరు ఇచ్చినటువంటి యోగ విద్య ద్వారా నా మానసిక శారీరక వాగ్దోషాలను సరిచేసుకొని నేను అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందమయ జీవితం గడుపుతున్నాను. కాబట్టి మునీశ్వర నీకు ప్రణామం అని మనం తెలియజేసుకుంటూ కూడా మనం చెప్పుకుంటుంటాం. ఈ స్థితిలో నుంచి ప్రపంచమంతా కూడా యోగ సాధన ఒక ఆరోగ్యం కాపాడటమే కాదు, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిని పెంచే, సంపదను సృష్టించడానికి ఉపయోగపడే ఒక సాధనం కింద కూడా గుర్తిస్తూ ఆరోగ్యము ప్లస్ ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసంగా ఆలోచన చేసుకున్న సందర్భంలో మన ప్రభుత్వాధినేతలు ప్రపంచం ముందు, ఐక్యరాజ్య సమితి ముందు ఒక అప్పీల్ చేయడం, యోగా డేని ఒక రోజుగా సపరేట్గా ఒక రోజు నిర్ణయించమంటే అనేక దేశాలు అంగీకరించి యోగా డేని జూన్ 21వ తారీఖు అన్ని దేశాల మద్దతుతో ఇచ్చి ఈ యొక్క 21వ తారీఖు జూన్ 21వ తారీఖు ప్రపంచం మొత్తం ఒకే ప్రోటోకాల్ ఒకే టైంలో మనం జరుపుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో మనం భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈరోజు 21వ తారీఖు మన అన్ని రాష్ట్రాలంటే మన రాష్ట్రానికి సపరేట్గా వచ్చి విశాఖపట్నంలో 5,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది బిజినెస్ స్కూల్లో కూడా ఎక్కడానికి అవకాశం ఉంది. ఆ స్థితిలో మనం కూడా అందులో పాల్పంచుకోవాలన్న సదుద్దేశంతో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు, సోషల్ యాక్టివిటీస్ ఉండేది కొన్ని సంస్థలు కూడా ప్రతి ఒక్కరు కూడా యోగ సాధనలో పాల్పంచుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఈ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గూడూరు నందు మన యొక్క శివకుమార్ సార్ పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరినీ కలుసుకోవటం, నిజంగా విద్యార్థులు ఉంటారు, అల్లరి చేయడం చాలా సహజం. కానీ ఈ టైంలో చాలా అద్భుతంగా, ఇంత అద్భుతంగా చెప్పింది చెప్పినట్టు చేశారంటే నిజంగా ఇది నా అదృష్టం కాదు, అది అందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి మనం నిత్యం మన ప్రభుత్వాధినేతలైతేమి, మన గురువులు ఏదైతే మనకు నేర్పించారో ఆ యోగ విద్యని, ధ్యాన విద్యనితో పాటుగా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్తో పాటు ముందుకెళ్ళి మన గురువుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు గూడూరుపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, అలాగే యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా ప్రముఖ యోగా మాస్టర్ నెల్లూరుకి చెందిన వెంకటరెడ్డి సార్ గారి ద్వారా ఈరోజు మా విద్యార్థులకి యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ యోగా శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. విద్యార్థి దశ నుంచే ఈ యోగా యొక్క ప్రాశస్త్యం తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ గాయత్రి స్కూల్ నందు ఈ యోగా శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది. గూడూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో కులాల మతాలకు అతీతంగా యోగ సాధన, ధ్యాన సాధన అనేది ఎంతో ఆవశ్యకం. ఇది గుర్తించే మన భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు
యోగాంధ్ర, సో యోగా దినోత్సవం, అలాగే ధ్యాన దినోత్సవం, ఇవన్నీ కూడా గవర్నమెంటే మనకు అధికారికంగా ప్రకటించిందంటే అందులో ఎంతో గొప్ప రిజల్ట్ అనేది దాగి ఉంది. అందుకే గవర్నమెంట్ కూడా ప్రతి స్కూల్స్లో, ప్రతి కాలేజెస్లో కూడా యోగా, మెడిటేషన్ అనేది తప్పనిసరి చేస్తూ ఉంది. సో ఇది కంపల్సరీ చేయాలి కూడా, ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులకి ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఒత్తిడి దూరం అవ్వాలంటే ధ్యానం తప్పనిసరి, మెడిటేషన్ తప్పనిసరి. అలాగే ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఆరోగ్యం రావాలి అంటే దానికి యోగా కూడా చాలా ముఖ్యము. సో ధ్యానానికి, యోగాకి ఎవరైనా చేయొచ్చు, దీంట్లో ఎలాంటి వేటికి కూడా కావలేదు, ప్రతి ఒక్కరు చేయొచ్చు అనమాట. యోగా కానీ ధ్యానం కానీ ముఖ్యంగా అద్భుతంగా ఆనందంగా జీవించడానికి యోగా మరియు ధ్యానం, ఇవి రెండు అనేవి చాలా ఆవశ్యకం. ఇది అందరూ కూడా మనం గమనించాల్సిన విషయము. అందరం కూడా దీన్ని ప్రతిరోజు మన నిత్య కార్యక్రమాల్లో భాగంగా దీన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో సార్కి మరొకసారి మనం థ్యాంక్స్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్.